హాయ్, ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం క్లాసెస్ అందజేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాస్తో పాటు మనం మెటీరియల్ని కూడా అందిస్తున్నాం. ఎవ్రీ వీక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు క్లాస్ అనేది ఏపీఎస్సికి ఎండోమెంట్ నోటిఫికేషన్ రావటం జరిగింది. దానికి చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నోటిఫికేషన్లో మనం గతంలో 2 క్లాసులు ఇవ్వటం జరిగింది. దాదాపు 8 యూనిట్ వరకు కూడా పరిచయం చేశాము. ఎట్లా వస్తాయి ప్రశ్నలు, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలని. ఈరోజు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనము ఇక్కడ ఫోకస్ చేద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987, ఇంక్లూడింగ్ ఈ డేట్తో సహా కూడా ఎగ్జామ్ రావచ్చు. 13th May 1987 ఎప్పుడైంది అంటే 13th May 1987. లాస్ట్ క్లాస్లో మనం 8 యూనిట్స్ డిస్కస్ చేసామండి. వేదిక్ కల్చర్, యజ్ఞాలు, వేదాస్, ఉపవేదాస్ అక్కడి వరకు అయిపోయినాయి. ఈరోజు డిఫరెంట్ ఫిలాసఫీస్, ఈ అద్వైతం యొక్క ఆదిశంకరాచార్యుల ఫిలాసఫీ, వాటన్నిటిని చూస్తాం. అదేవిధంగా ఆల్వార్లు, నాయనార్స్, రామానుజ, మధ్వ. ఇది యూనిట్ నెంబర్ 8. ఇక్కడికి మనం వెళ్దాము. వీళ్ళందరూ వీళ్ళు ఆల్వార్లు. సరే, పాయింట్. యూనిట్ నెంబర్ 8లో మనకు ఆల్వార్లు, నాయనార్లు, ఆదిశంకరాచార్య 3, రామానుజాచార్య విశిష్టాద్వైత 4, మధ్వ ద్వైతవాదము 5, బసవ వీరశైవము 6. ఈ 6 గురించి, ఈ 6 అంశాల గురించి ఇవ్వటం జరిగింది. 6 అంశాలు. ఒక్కొక్క అంశం నుంచి 1 లేదా 2 ప్రశ్నలు రావటానికి అవకాశము ఉన్నది. ఈ యూనిట్ నుంచి మనకు అరౌండ్ 10 to 12 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమని ప్రతి దానిని కూడా మ్యాక్సిమము ఆల్వార్లు దాంట్లో ఉండే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావటానికి అవకాశం ఉండే ప్రతి అంశాన్ని కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి నేను ఇలా తెలియజేస్తున్నా. ఆల్వార్లు మొత్తం ఎంతమంది ఉన్నారు, నాయనార్లు మొత్తం ఎంతమంది ఉన్నారు. ఆదిశంకరాచార్యులు పశ్చిమాన ద్వారకాపీఠాధిపతిగా ఈ క్రింది వారిలో ఎవరిని నియమించటం జరిగింది. ఇలా డెప్త్ వైపుకి వెళ్తున్న కొద్దీ ఒక స్థాయి వరకు మన ప్రిపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నాం. పైన ప్రశ్న అడిగితే ఆల్వార్లు ఎంతమంది, ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఏదో ఒక పెరినాల్వార్లు ఇచ్చి ఈయనకి గల మరో పేరు ఏమిటి, లేదా విష్ణుమూర్తి యొక్క ఈ కింది ఏ అవతారంగా ఇతన్ని భావించటం జరుగుతుంది. అట్లా ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇట్లా వరకు వెళ్తుంది. ఒక స్థాయి వరకు దీని మీద ఏం ప్రశ్నలు వస్తాయో రూపొందించుకోగలిగితే ఆల్వార్ల మీద మనకు ప్రశ్న రావడానికి వస్తే ఆ ప్రశ్న మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే నాయనార్లు 63 మందిని లిస్టు తీసుకోవటం అనేది సాధ్యపడదు. కానీ ఇందులో ఏదైనా ఒక నాయనార్ అంటే శివభక్తులు, వీటిలో ఏదైనా ఒకటి ప్రత్యేకత ఉంటే దాని మీద ప్రశ్న రూపొందటం జరుగుతుంది. అదేవిధంగా ఆదిశంకరాచార్య, ఈయన పుట్టింది, ఈయన పెరిగింది, ఈయన గురువు, ఈయన విద్యాభ్యాసము, ఈయన బయటికి వెళ్ళటము, ఈయన 4 మఠాలని ఏర్పాటు చేయటము, ఆ 4 మఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మఠాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏ మఠాన్ని ఏమని పిలుస్తారు, ఉత్తరాన ఏ మఠంని ఏర్పాటు చేశాడంటే బద్రీనాథ్, ఉత్తరాన ఉన్న బద్రీనాథ్ మఠానికి ఏమని పేరు అంటే జ్యోతిర్మఠము, దీనికి బాధ్యతని ఎవరిగా నియమించడం జరిగిందంటే తోటకాచార్య. ఇట్లా మఠాలు, దాని ప్రత్యేకత, ఈయన యొక్క అద్వైత సిద్ధాంతం ఏ విధంగా ఉన్నదన్నది చూస్తూ ఉంటాం. అదేవిధంగా రామానుజాచార్యులు, ఈయన యొక్క ఈయనకు ముందు గురువు, ఈయనకి అసలు ఎవరైతే ఈయనకి గురువుగా ఉండను అన్న వాళ్ళు ఈయనకి శిష్యరికము చేయటము, ఈయన ఏ విధంగా ఆనాడు కొంత శైవిజం నుంచి అపోజిషన్ ఎదుర్కోవటం జరిగింది, ఈయన ప్రయాణము, ఈయన యొక్క ఇంకా ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా స్టడీ చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా మధ్వము. మధ్వములో వాయుదేవుడి యొక్క కుమారుడు హనుమంతుడు వారు, భీమసేనుల వారు. వాయుదేవుని యొక్క హనుమాన్
భీమ్ తర్వాత మరో కుమారుడిగా కూడా మధ్వ, చిక్మంగళూరు జిల్లా, ఉడిపి ఇక్కడ ఈయన మఠాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. కొద్దిగా ప్రాథమిక అంశాలు మధ్వాల గురించి తెలుసుకుందాం. వీళ్ళు పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా వీరశైవలో బసవన్న గురించి తెలుసుకోకపోతే బసవేశ్వరుడు అర్థం అనేది ఉండదు. సో దానిని స్టడీ చేయాలి. మనము స్టెప్ బై స్టెప్ వీటిని వెళ్తూ వీటి మీద ఫోకస్ చేసి ఎక్కడ ప్రశ్న వస్తుందో నేను వివరిస్తాను. ఫాలో అవుతూ రండి మీరు. నెక్స్ట్ యూనిట్ 9 అన్నది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్, సక్సెషన్, దత్తత స్వీకరణ మరియు సక్సెషన్ అంటే వారసత్వము. దత్తత స్వీకరణ వేరు, వారసత్వము వేరు. దత్తత స్వీకరణ మరియు వారసత్వము. పిల్లలు లేరు, సో ఆ పిల్లలు లేనప్పుడు మనము వేరే వారిని దత్తత తీసుకుంటాము. అలాంటి సమయంలో ఈ దత్తత చట్టం ప్రకారము దత్తత ఇచ్చేవాడి అర్హత ఏంటి, దత్తత తీసుకునే వాళ్ళ అర్హతలు ఏంటి, దత్తత తీసుకోబడిన అతనికి లభించే హక్కులు ఏంటి మొదలైన అంశాల మీద ఇక్కడ మనకు ప్రశ్నలు అన్నది రావటానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దత్తత అంతా అయిపోయింది. దత్తత అంతా అయిపోయిన తర్వాత సక్సెషన్ అంటారు. సక్సెషన్ అంటే ఎలాంటి వీలునామా లేకుండా పరమపదిస్తే ఆ తర్వాత ఆస్తి కానీ లేకపోతే కొన్నిటి మీద హక్కులు కానీ ఎవరికి చెందుతాయి అనేది సక్సెషన్, వారసత్వపు హక్కు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక చట్టాన్ని పాస్ చేసిందని కూడా చెప్పాము. ఏంటి, తాతల ఆస్తి ఏదైనా ఉంటే అది కేవలము ఈ మగపిల్లవాడి తరపునే కాకుండా ఆడపిల్లలకి కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది అనే అంశం మీద నేను క్లాస్ కూడా ఇవ్వటం జరిగింది. అట్లా వారసత్వాల మీద వచ్చే అన్ని అంశాలని కూడా ఇక్కడ డిస్కస్ చేయాలి. ఒకటి కుటుంబము, ఆ కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, దేనిని కుటుంబం అంటాము, మితాక్షరి కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం నాయర్ కుటుంబం అంటే ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మితాక్షరి కుటుంబంలో హక్కులు ఎలా ఉంటాయి, కేంద్రీయ కుటుంబం ఏంటి, పితృస్వామ్య కుటుంబం ఏంటి, మాతృస్వామ్య కుటుంబం ఏంటి, కుటుంబంలో సభ్యులు ఎవరుగా ఉంటారు మొదలైనవి ఇక్కడ ప్రశ్న రావటం ఉంటుంది. ఇది కొద్ది కాన్సెప్ట్ ఓరియంటేషను. లక్షణం ఏది కాదు ఏది అనేది కూడా వస్తాడు. హిందూ దత్త చట్టం ఏ సంవత్సరంలో దీన్ని పాస్ చేసింది పార్లమెంటు, ఈ కింది ఏ సెక్షన్ ప్రకారము దత్తత ఇచ్చే ఒక వ్యక్తి యొక్క అర్హత అన్నది నిర్ణయించబడింది. ఇప్పుడు నేను చెప్పినట్టు అట్లా ఏదన్నా ఒక కోణంలో దీని మీద ప్రశ్న రావచ్చు. ఇక్కడ పెద్ద అర్థం కాదు, ఎట్లా చేయాలి అనేది ఏమీ లేదు. చాలా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఒక్కసారి తెలుసుకున్నావు అంటే ఆ విషయాన్ని ఇక అంతే, ఈజీగా వెళ్ళి ఆన్సర్ చేసేసి వస్తావు, తిరుగులేదు అక్కడ. యూనిట్ 10 and 11 అసలు చాలా చాలా ఈజీ యూనిట్లు. అండ్ చెప్తున్నాను కదా, యూనిట్కి నీకు 10 మార్కులు అయితే మినిమంగా వస్తూ ఉంటాయి, 10 నుంచి 15 మధ్యలో. ఈ 10, 11, 12 ఈ 3 యూనిట్లు, అఫ్కోర్స్ 9th యూనిట్ కూడా, ఈ 4 యూనిట్లను ఇలా పట్టుకొని వెళ్ళినా నీకు 50 నుంచి 60 మార్కులు ఎటు పోవు, 50 to 60 మార్క్స్. నెగిటివ్ మార్కు ఉన్నప్పుడు తెలివిగా నువ్వు ఎలా ప్రవర్తించాలి అంటే, ఎక్కడైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో వాటిలో ఎక్కడ కూడా నువ్వు మిస్ చేసుకోకుండా వెళ్ళటం నేర్చుకోవాలి. ఉదాహరణకి రాములు వారి యొక్క చెల్లెలు ఎవరు అన్నాం, ఎంతమంది పేర్లు ఉంటాయి, అవన్నీ మనకు గుర్తుండకపోవచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను, గతంలో చెప్పాను నేను ఈ విషయాన్ని. అదేవిధంగా మహాభారతంలో భీముడికి మరియు జరాసంధుడికి యుద్ధం ఈ క్రింది ఏ ప్రాంతంలో జరిగింది, వాడు ఎక్కడ కొట్టుకొని వచ్చారో ఇప్పుడు ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఆ పురాణాలని, ఉపనిషత్తులని ఎన్నో వస్తాయి ఇప్పుడు హిందూ దీంట్లో, మనం చెప్పుకుంటున్న 12 యూనిట్లో. అట్లాంటివి కొన్ని మిస్ అవటానికి అవకాశాలు ఉంటాయి. దాదాపు మిస్ కావు, మేజర్ ఇంపార్టెన్స్ అన్నీ కూడా టచ్ చేస్తాము. ఎగ్జామినర్కి సోర్స్ ఎక్కడ ఉంటుందో ఆ సోర్స్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఇచ్చి మ్యాక్సిమం స్కోర్ చేస్తాం. ఇక్కడ అనుకోండి, ఇక ఎగ్జామినర్కి వేరే సోర్స్ లేదు,
ఇక వేరే సోర్స్ లేదు, డైరెక్ట్గా ఆయన ఎక్కడికి పోవాలి, ఇదో ఇక్కడికి రావాల్సిందే. నువ్వు ఎంత గిలగిలా కొట్టుకున్నా కానీ ఇగో నీకు ఈ సెక్షన్స్లో దీన్ని ఏంటంటే సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 57లో ఉండే దాని మీద నీకు ప్రశ్న వస్తుందని చెప్పాడు. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్ సెక్షన్ 29 ఇట్లా. దెన్ 11 అండ్ 12 కూడా ఇదే అండి. 75 నుంచి 86 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్. ఈ యాక్ట్ని కానీ అవపోసన పట్టావంటే బ్రహ్మాండంగా మనకు స్కోర్ అన్నది వస్తుంది, నువ్వు అడగక్కర్లేదు దానికి. ఈజీ అండ్ ఇప్పుడు ఉదాహరణకి చూడు, ఏ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద కమిషనర్. కమిషనర్గా నియమించబడాలంటే ఈ క్రింది వాటిలో ఏది అర్హత కావాలి అడిగాడు కదా. ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ సెక్షన్ 29 అన్నాడు. ఎండోమెంట్ ఆఫీసర్ కార్యనిర్వాహక శాఖ ఈ దీంట్లో అపాయింట్ చేయడానికి అర్హత ఏంటి అన్నాడు అనుకోండి. హూ ఈజ్ హోల్డింగ్ ఆర్ హ్యాస్ హెల్డ్ ఏ పోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ఏ పోస్ట్ నాట్ లోయర్ ఇన్ ర్యాంక్ దెన్ దట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ ఎనీ అదర్ సర్వీస్ ఇన్ ద స్టేట్. అంతకన్నా తక్కువ ఉంటే అర్హత కాదు, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళే ఇక్కడ నియమించబడతారు అని. ఇట్లాంటి వీటి మీద వస్తుంది. కనీస వయసు ఎంత ఉండాలి, 45 years అనమాట. ప్రొవైడెడ్ దట్ నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ కమిషనర్ అన్లెస్ హీ హాస్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 45 years. అండ్ ఈ మధ్యలో 2020లో కొన్ని సవరణలు కూడా జరిగినాయి, ఆ వాటిని కూడా మనము గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, 29th సెక్షన్ అంటున్నాడు. 29th సెక్షన్లో ఇతని యొక్క డ్యూటీస్ ఇవన్నీ కూడా చెప్పారంట వాళ్ళు. ఇంతే అండి, చాలా సింపుల్ ఇది. ఇక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది మీరు. అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ఇగో ఇక్కడ నీకు యూనిట్ నెంబర్ 11లో సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్. ద గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ not more than 3 charitable or religious institutions or endowment, each of whose annual income is rupees 50,000 but does not exceed rupees 1 lakh into such group as may be prescribed. వీటిలో కొన్ని సవరణలు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన వాటిని ఇక్కడ మనం తీసుకుంటాము, ఏమన్నా అమెండ్మెంట్స్ వస్తే. ఇక్కడ ఇట్లా సెక్షన్ 29 అన్నప్పుడు ఈ సెక్షన్ 29లో రీసెంట్గా జరిగిన సవరణని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నైతే సెక్షన్స్ ఈ సెక్షన్లో సబ్ సెక్షన్ 1, 2, 3 ఇట్లా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకుంటూ చదవాలి. సో ప్రశ్న ఇక్కడే వస్తుందండి. ప్రశ్న అన్నది ఇగో ఇక్కడే వస్తుంది. 5లో మళ్ళీ ఇన్ని ఇచ్చాడు సబ్ సెక్షన్స్, ఒకటి. Provided that executive officer shall report forthwith to the trustee any action taken by him under the subclause. ఇంతే అండి, సెక్షన్ 29లో నువ్వు స్టడీ చేయాల్సింది. ఇంకో ఇక్కడ వరకు 29, ఇక్కడ వరకు కూడా 29 అండి. ఇక్కడ 30 ఇచ్చాడు. ద గవర్నమెంట్ మే అపాయింట్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఎక్సెట్రా. సో ఈ ఒక్క సెక్షన్ని కానీ చదివితే నీకు 10 మార్కులు వస్తాయి. ఇక్కడ పెద్దగా మార్పులు చేర్పులు అంటే ఏముండవు. ఆ ఒరిజినల్ సెక్షన్లో ఏముందో బేర్ యాక్ట్లో అవే ప్రశ్నలు ఇవ్వాలి. సో అందుకని ఇది చాలా చాలా ఉపయోగకరమైంది. దీని మీద పూర్తి విశ్లేషణ అనేది నేను ఇస్తాను. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయింది కదండి. అండ్ సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ సోర్స్ అండ్ ఇన్కమ్ అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఇవి ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి ఇంతగనంగా ఈ సెక్షన్ మీద ఫోకస్ చేయాలా అంటే
చేయాలి. చేస్తే ఉపయోగం ఏంటి అంటే ఉన్నది. ఎలా ఉపయోగము అంటే ఆ ఎలా ఉపయోగం దగ్గరే మనం క్లియర్గా వివరిస్తాం. ఇదిగో బడ్జెట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ చాప్టర్ 7 బడ్జెట్ అకౌంట్ అండ్ ఆడిట్ 57లో ఈ 57లో మొత్తం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, allocation of funds of endowment institution for different purpose. వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని జీతాలకి కానీ మెయింటెనెన్స్కి కానీ ఏ విధంగా అలొకేట్ చేయాలి ఆ అంశాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఒక్క సెక్షన్ చదివితే మళ్ళీ మీకు 12 మార్కులు ప్రశ్న అనేది 12 బిట్లు అనేది దీంట్లో చేయగలుగుతారు. అండ్ సెక్షన్ 75 నుంచి 86 ఇది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి. నుంచి 86 ఇప్పుడు ప్రతి దేవాలయంలో కూడా పూజారులు ఉంటారు. ధూపదీప నైవేద్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి. సో అలాంటప్పుడు ప్రతి దేవాలయానికి ఆదాయం అనేది రావాలి. ఆదాయం మరి ఎవరిస్తారండి దేవుడికి అంటే దేవుడికి కూడా ఏదో ఒక ఉపాధి అనేది ఉండాలి. సో ఆ ఉపాధి అన్నది ఇక్కడ ల్యాండ్ ఇచ్చి దేవుడికి ఇనాం అంటారు. ఇనాం అంటే బహుమతి. అదే ఇక్కడ ఇచ్చాడు ఇనాం ల్యాండ్స్, దాని రిలేటెడ్గా ఏముంటాయి అని. సో ఆ బహుమతి అందుకున్న ల్యాండ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే వనరులు అది కౌలుకి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోరెవరన్నా కానీ సాగు చేయొచ్చు. దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారా ఇక్కడ ఆ దేవాలయం యొక్క నిర్వహణ అనేది సాధ్యపడుతూ వస్తుంది. ఇప్పుడంటే గవర్నమెంట్ నీకు అర్చకులకి ఇంత గౌరవ వేతనము అట్లా ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో అర్చకుల గౌరవ వేతనంతో పాటు ఇంకా చాలా ఖర్చులు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా అసలు దేవాలయాలకి భూములు దానం చేయటం అన్నది ఇప్పుడు కాదు, రాజులది తరం నుంచి ఉన్నది. ఈ రోజుకి కూడా నాకు ఇక ఎవరూ లేరు అనుకున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడికో ఆలయాలకి భూములు రాసిస్తూ ఉంటారు. తమిళనాడులో ఎక్కడో కార్నర్ ఆఫ్ ది కార్నరు ఈ సేలం ఇటు ప్రాంతాలలో కూడా శ్రీ వెంకటేశ్వరునికి దాదాపు 20 ఎకరాల పైన భూమి ఉన్నది. ఈరోజు ల్యాండ్ రికార్డ్స్లో అరౌండ్ 2.8 గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చిన లెక్క అండి. 2.8 అంటే ఈ డిస్ప్యూటెడ్లో ఉన్నవి వాటిని తీసేస్తే లక్షల ఎకరాల భూమి అన్నది ఈరోజుకి కూడా ఈ టెంపుల్లో ఉన్నది. అప్పుడు మీకు గుర్తుందో లేదో ఏపీ విభజన చట్టం అప్పుడు 2014లో భద్రాచలము రామాలయం నాకు కావాలని ఇటు టిఎస్ ఇటు ఏపీ అనుకున్నాయి. ఇక్కడ రాముల వారి మీద భక్తి ఎంత ఉన్నదో అది దేవుడికే తెలవాలి. కానీ ఈ రాముల వారి యొక్క ఆధీనంలో సుమారు రాముల వారి ఆధీనం అంటే టెంపుల్ ఆధీనంలో ఇక్కడ సుమారు 3000 ఎకరాల వరకు భూములు ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని వేల ఎకరాల భూములు ఇప్పుడు భద్రాచలం టెంపుల్ వచ్చిందంటే ఆ టెంపుల్కి అటాచ్ ఉన్న భూములు ఇతర ఆస్తులన్నీ కూడా ఆ రాష్ట్రానికి వస్తే ఒక ఆదాయ వనరుగా కూడా మారుతుంది. అది ఇక కథ మీరు అక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్కి సంబంధించి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఈ అంశాలు, దాన్ని ఎట్లా ఆ ల్యాండ్ని కౌలుకి ఇవ్వచ్చు, ఆ ల్యాండ్ని ఏ విధంగా సేల్ చేయొచ్చు, ఆ ల్యాండ్కి ఎవరన్నా కక్షిదారుడు ఆక్రమించుకుంటే ఏ విధంగా దానికి ఎవరన్నా ఆక్రమణ అంటే ఏ విధంగా తొలగించాలి, దానికి హక్కులు ఎట్లా ఉంటాయి, కమిషనరు ఈ టైంలో ఏ విధంగా వ్యవహరించవలసి ఉంటుంది, మొదలైన అంశాలన్నీ కూడా ఈ 75 నుంచి 86 మధ్యలో ఇచ్చారండి. దీన్ని కాస్త చదివి అర్థం చేసుకుంటే ఇక్కడి నుంచి ఇచ్చాడు 75 నుంచి 86. దీన్ని కాస్త చదివి అర్థం చేసుకుంటే ఇక్కడ కూడా బ్రహ్మాండమైన స్కోర్ చేసుకోవటానికి అభ్యర్థులకి మంచి అవకాశం ఉంటుంది.
ఇనాం భూమి సెక్షన్ 80లో నియమాలు పాటించకుండా దేవాలయాల ఆస్తులు అమ్మకము చెల్లదని ఈ కింది ఏ సందర్భంలో కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. కోర్టు తీర్పులు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతూ వస్తాయి. పలానా సెక్షన్ని అమలు చేసేటప్పుడు లేదా సబ్ సెక్షన్ని అమలు చేసేటప్పుడు కోర్టు తీర్పులు అనేది ఇక్కడ మనము కొన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇన్ టోటల్గా ఈ ఎండోమెంట్ యాక్ట్ అన్నది క్రింది వాటిలో ఎవరి సూచనల మీద ఈ ఎండోమెంట్ యాక్ట్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఈ కింది ఎవరి సూచనలు? కొండయ్య కమిషన్, రామూర్తి కమిషన్, శేషాచలం ఇట్లా మనకు ఉంటుంది. కొండయ్య కమిషన్, కొండయ్య కమిషను ఈమెది కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావడానికి నా పనే ఒకటే అండి, అభ్యర్థులకి ప్రశ్న ఎట్లా ఇవ్వాలి. మనమేమి ఇందులో మనకి ఇదే పెద్ద సాధించలేనిది ఏమీ కాదు. సివిల్ సర్వీస్కి సంబంధించిన క్రిటికల్ టాపిక్స్నే అవతల పడేసి మనం ఆ అభ్యర్థులకి ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళం. ఇది టఫ్ అనేది ఏమీ ఇక్కడ లేదు. కాకపోతే అప్రోచ్ కరెక్ట్గా మనం పట్టుకున్నాం కాబట్టి అభ్యర్థులకి నా వంతుగా నేను కృషి అందిస్తున్నాను. ఇక్కడ ఎగ్జామినర్ సోర్స్ని బట్టి వెళ్తాం. మనకేమి ఎండోమెంటు అందులో బాగా మెచ్యూరిటీ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది అనుకుంటానికి ఇది రెగ్యులర్ ఎగ్జామ్ కూడా కాదు. ఎప్పుడో దాదాపు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎప్పుడు వేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి? నువ్వు ప్రశ్నను అటెంప్ట్ చేయాలంటే ఎగ్జామినర్ దేనిని పట్టుకొని ప్రశ్న అటెంప్ట్ చేస్తాడు, మనం దానికి ఆన్సర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి. ఇదే ఏ ప్రశ్న దేనికైనా కూడా అదే ఫార్మెట్ ఇక్కడ నేను కూడా ఉపయోగించా. ద గవర్నమెంట్ హ్యాడ్ కాన్స్టిట్యూటెడ్ ద ఫాలోయింగ్ కమిషన్ టు రివ్యూ సజెస్ట్ మెజర్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్. ఎవరిని నియమించింది? జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఇన్ పర్సన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ రెండెడ్ బై జస్టిస్ రామస్వామి, a committee was constituted to deal with which of the following aspects అంటే అర్చకుల యొక్క జీతభత్యాలకి సంబంధించి పేమెంట్ ఆఫ్ ది రెమ్యునరేషన్ టు అర్చనాస్. ఇట్లా వీళ్ళు పీడిఎఫ్ ఫార్మెట్లో కొంత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వటం జరిగింది. సో దీనిని కూడా మనము ఒకసారి రివైజ్ చేసి ప్రశ్న రూపొందడానికి ఉండే అవకాశాన్ని పరిశీలన చేసుకుందాం. సో ఇట్లా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ రండి. నేను దీనికి సంబంధించి ఎండోమెంట్కి సంబంధించి మొత్తం 1 నుంచి 12 యూనిట్లలో యూనిట్కి ఒక 100 ప్రశ్నల చొప్పున 1200 ప్రశ్నలని ఒక 5 గ్రాండ్ టెస్ట్ల రూపంలో మన గ్రూప్ 2 ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సప్లిమెంట్గా అందజేస్తాను. సో వాళ్ళు ఈ టెస్ట్ని రాయొచ్చు. సంక్రాంతి తర్వాత నేను మీకు డేట్ ఇవ్వటం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత ఏ డేట్లోనో, సో అప్పుడు కొన్ని ప్రశ్నలని మీరు అటెంప్ట్ చేయటం జరుగుతుంది. ఇట్లా ప్రతి యూనిట్లో మీకు విశ్లేషణ పూర్వకంగా నేను నీకు ఇవ్వటానికి 100% ట్రై చేస్తాను. ప్రశ్నలు అయితే వస్తాయి, దాని మీద అవకాశం ఉంటే విశ్లేషణ కూడా చేస్తాను. ఇది మన గ్రూప్ 2 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి. ఇక దీని మీద కొన్ని బేసిక్ క్లాసెస్ అన్నది వీళ్ళకి మీకు ఇస్తే బాగుంటుంది అనిపిస్తున్నది కాబట్టి వాటిని కూడా నేను బేసిక్ క్లాసెస్ని ఈ యూట్యూబ్లోనే ఇస్తాను. మళ్ళీ దీనికి ప్రత్యేకంగా నువ్వేమి రూపాయి కూడా నాకు కట్టక్కర్లేదు. యూట్యూబ్ ఫాలో అవుతుంటే నీకు ఆ క్లాసులు అన్నది వస్తుంటే అక్కడ నువ్వు ఈ క్లాసులు వినొచ్చు. ఈ మెటీరియల్ అవన్నీ కూడా క్లాస్ వింటూ కాస్త ఇంపార్టెంట్వి నోట్ చేసుకుంటూ ఉండు. ఏదైనా నాకు ఇంపార్టెన్స్ అనిపించింది ఇది ఇస్తే ఇది నీకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఎండోమెంట్ యాక్ట్లో ఇవన్నీ తీసి దీన్ని ఒక సింప్లిఫై చేసి నీకు అందజేయాలి అని ఒకవేళ అనిపించి సమయం నాకు వెసులుబాటు ఉన్నదనుకో, తప్పనిసరిగా నేను దాని మీద తెలుగులోనే నీకు మెటీరియల్ ఏదైతే గ్రూప్ 2 జాయిన్ అయ్యారో వాళ్ళకి, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా నువ్వు టెస్ట్ అటెంప్ట్ చేయడానికి రాదండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి మన దగ్గర మెటీరియల్ తీసుకోవాలన్నా, మన దగ్గర టెస్ట్ అటెంప్ట్ చేయాలన్నా.
ఎలాగో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏపీఎస్సి వాళ్ళకి ఇచ్చి అది రిక్రూట్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఎండోమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. గ్రూప్ 4 కంప్లీట్ అవ్వాలి, ఎండోమెంట్ కూడా కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది మనం ఆశించడానికి అవకాశాలు కనిపిస్తాయి. సో గ్రూప్ 2 జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా అందుతున్నాయి కదా, ఇంకా బాధ ఏమున్నదండి అక్కడ. మామూలుగా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మనం సహాయంగా కూడా ఇస్తున్నాను. సో ఇట్లా దీన్ని ఫాలో అవుతూ రండి. సో నా నెక్స్ట్ క్లాస్లో ఈ రామాయణం అనేది మళ్ళీ అక్కడి నుంచే ఆల్రెడీ విని ఉన్నారు కాబట్టి మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి నేను మీకు ఇస్తాను. ప్రతి దాంట్లో కూడా కరెక్ట్గా టార్గెట్ పెట్టుకోండి, ఈజీగా సక్సెస్ అయిపోతారు. అప్పుడు ఇంకా మరికొన్ని అంశాలు ఇస్తాను. ఇది పోటీ లేదు దీనికి, పోటీ లేదు దీనికి. ఈ స్థాయిలో ఇన్ని కొత్త పాయింట్స్ నేర్చుకొని అటెంప్ట్ ఇవ్వాలి అంటే ఆ టైంకి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే తప్పనిసరిగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. గుడ్ లక్.